హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 980. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫ్యాంటసీ యాక్షన్ మూవీ విశ్వంబర విడుదల తేదీ గురించి ఇప్పుడు నెట్టింట ఒక వార్త వైరల్ అవుతాం. యూవీ క్రియేషన్స్ బ్యానర్స్లో వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష, ఆషికి రంగనాథ్ కథానాయకులుగా నటిస్తున్నారు. సుమారు 2 ఏళ్లుగా ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. టీజర్కు ప్రేక్షకుల నుంచి విమర్శలు రావడంతో చిత్ర నిర్మాతలు VFX పై ఎక్కువ సమయం కేటాయించారు. దీంతో విడుదల తేదీ ఆలస్యమైంది. తాజా అంచనాల ప్రకారం విశ్వంబర చిత్రం 2026 జూలై 10న థియేటర్స్లోకి రావచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో పలు తేదీలు ప్రచారంలో ఉండగా ఈ తేదీపైనే అందరి చూపు ఉంది. ఇప్పుడు చరణ్ సినిమాకు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. ఇటీవల హైదరాబాద్లోని ఓ 23 థియేటర్స్ పర్సంటేజీ విధానంలో అయితేనే తమ థియేటర్స్లో సినిమాలు ప్రదర్శిస్తామంటూ తేల్చి చెప్పాయి. రెంటల్ విధానంలో అయితే తాము సినిమాలు ప్రదర్శించబోమని తమ నోటీసుల్లో మెన్షన్ చేశాయి. అయితే ఈ నిర్ణయాన్ని టాలీవుడ్ నిర్మాతలు ఒప్పుకోలేదు. నిర్మాతలు తాజాగా రెంటల్ సిస్టమ్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ సమస్య ఫిలిం ఛాంబర్ వరకు కూడా వెళ్ళింది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ సమస్యపై ఎలాంటి క్లారిటీ రాకపోతే థియేటర్స్ బంద్ చేయాలని పలువురు ఎగ్జిబిటర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఏప్రిల్ 30నే పెద్ద సినిమా రిలీజ్ అవుతోంది. దీంతో ఎగ్జిబిటర్లు థియేటర్లు మూసేయాలనే నిర్ణయం తీసుకుంటే కనుక పెద్ద చిక్కుల్లో పడ్డట్టే అనే కామెంట్ వినిపిస్తోంది ఇండస్ట్రీలో. విజయ్ హీరోగా నటిస్తున్న జననాయకన్ సినిమా కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రం విడుదలకు ముందే లీక్ అవడం సంచలనంగా మారింది. ఇంట్రడక్షన్ సీన్, టైటిల్ కార్డ్స్తో కూడిన దాదాపు 5 నిమిషాల నిడివి గల వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. తాజాగా సినిమాలోని పలు కీలక సన్నివేశాలతో పాటు ఫుల్ మూవీ కూడా కొన్ని పైరసీ వెబ్సైట్లు, టెలిగ్రామ్ ఛానల్స్లలో ప్రత్యక్షమైనట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ బర్త్డే గిఫ్ట్గా రిలీజ్ అయిన రాకా టైటిల్ పోస్టర్ సోషల్ మీడియాలో స్టిల్ ట్రెండ్ అవుతోంది. అంతేకాదు రాక్షసుడి వేషధారణలో ఉన్న అల్లు అర్జున్ లుక్ మూవీపై అంచనాలను కూడా పెంచేస్తోంది. డైరెక్టర్ అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై నార్త్ టు సౌత్ ఓ రేంజ్లో బజ్ క్రియేట్ అయింది. ఈ క్రమంలోనే రాకా మూవీపై ఇంట్రెస్టింగ్ గాసిప్ ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రాకాలో బాలీవుడ్ బాషా షారూక్ స్పెషల్ క్యామియో రోల్ చేస్తున్నాడనే టాక్ బాలీవుడ్లో తెగ బజ్ చేస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు SS రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. సుమారు 1400 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేలా ఉన్నాయి. ఈ క్రమంలోనే మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకొని ఈ మూవీ నుంచి ఒక భారీ అప్డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ముఖ్యంగా మహేష్ బాబును శ్రీరాముడిగా పవర్ఫుల్ లుక్లో ఈ సందర్భంగా పరిచయం చేయనున్నట్టు సమాచారం. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ది ప్యారడైజ్ సినిమా నుంచి విడుదలైన ఆయా షేర్ సాంగ్కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ పాట తాజాగా 100 మిలియన్ క్లబ్లో చేరిపోయింది. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని SLV సినిమాస్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. సినిమా ఆగస్టు 21న విడుదల కాను. నిఖిల్ కథానాయకుడుగా స్వయంభూ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాను ఈ నెలలోనే విడుదల చేస్తామని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ మూవీని మే నెలాఖరున ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే 23న సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది ఈ మూవీ మేకర్స్. సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే ఒత్తిడిని తట్టుకునే శక్తి ఉండాలని మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తెలిపారు. పరిశ్రమకు వచ్చిన ఎవరైనా చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉండాలని కోరుకుంటారన్నారు. తాను కూడా అలాగే కోరుకుంటారని ఎమోషనల్ అయ్యారు. ఎంత నీరసించిపోయినా నటుడైనా సరే సెట్లో 100% న్యాయం చేయడానికే ట్రై చేస్తారని చెప్పుకొచ్చారు. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి తన కొడుకు దుల్కర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. కొత్తలో ఒక సినిమా విషయంలో తాను మోసపోయానంటూ ఫన్నీగా చెప్పుకొచ్చారు. కొత్తలో ఒక చాప్టర్ 1 చంద్ర సినిమాను దుల్కర్ ప్రొడ్యూస్ చేశారు. దుల్కర్ తండ్రి మమ్ముట్టి వాయిస్ అందించారు. అయితే మొదటి భాగం సమయంలో దుల్కర్ తనను సంప్రదించలేకుండా అతడి మేనేజర్ సాయంతో తన గొంతు అరువివ్వమని అడిగారంటూ మమ్ముట్టి రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మొదట తిరస్కరించినప్పటికీ చివరకు ఆ ఒక్క సాయం చేశానని, తీరా మూవీ రిలీజ్ అయ్యాక చూస్తే తాను వాయిస్ ఇచ్చిన పాత్ర తనదేనని, అందులో కనిపించే చేయి కూడా తనదేనని దుల్కర్ తనకు చెప్పడంతో షాక్ అయ్యా అంటూ మమ్ముట్టి చెప్పుకొచ్చారు. ఇది మోసం చేయడం కాక ఇంకేమవుతుంది అంటూ ఫన్నీగా ప్రశ్నించారు. వాళ్ళు చేసిన పని వల్ల ఇప్పుడు సీక్వెల్లో ఆ పాత్రలో నటించాల్సిన బాధ్యత తనపై పడిందన్నారు. అయితే తాను అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తేనే సెకండ్ పార్ట్లో భాగమవుతానంటూ ఫన్నీగా చెప్పుకొచ్చారు. దురంధర్ బ్యూటీ సారా అర్జున్ ఓ బయోపిక్లో నటించనున్నారు. సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో నటి మధుబాల బయోపిక్ తెరకెక్కనుంది.
ఈ మూవీలో నాయికగా సారా అర్జున్ని సెలెక్ట్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే లేటెస్ట్ నయా నేషనల్ క్రష్గా ఈమె పేరు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది.